ఓకే. హలో హాయ్ బ్రో. చెప్పు బ్రో. ఏంటి బ్రో ఒకటే అసలు ఏంటి బ్రో కామెంట్లు ఏంటి బ్రో రిక్వెస్ట్లు ఏంటి బ్రో? నేను చాలా బిజీగా ఉన్నా బ్రో ర్యాంక్ పుషప్లో. ఏంటి బ్రో దడుచుకుంటున్నావా బ్రో నన్ను కొట్టలేక? రా మరి 1vs1 కమాన్. అలా ఏం లేదు బ్రో, ఇప్పుడు ఆడదామా మరి? రా మరి 1vs1. ఓకే బ్రో. బ్రో ఒక కండిషన్. చెప్పు బ్రో. ఒకవేళ నేను బోయా కొడితే గివేవేగా హిట్ మ్యాన్ బండిల్ సెండ్ చేయాలి బ్రో. ఓకే ఓకే బ్రో, ఓకే ఛాలెంజ్ యాక్సెప్ట్. సో గాయస్ చూశారు కదా మన మహీబాయ్ వైటీ ఎలా మాట్లాడారో. ఓకే, ఇప్పుడు మన మహీబాయ్ వైటీని మనం కొట్టడానికి ఒక ఎంపీ డిజిటల్ అండ్ MP5 పేరాఫాల్ తీసుకొని ఫస్ట్ రౌండ్లోకి స్టార్ట్ అవ్వబోతున్నాం. ఓకే చూద్దాం. మహీబాయ్ మనల్ని కొట్టలేవని అన్నాడు, మనం కొట్టలేమా అని మనకు తెలుసు కదా. ఓకే చూద్దాం. మరి బ్రో యాక్సెప్ట్ మనకి ఛాలెంజ్ చేశాడు కదా. ఓకే చూద్దాం ఫేస్ టు ఫేస్ వస్తాడేమో. ఓకే ఎక్కడ బ్రో? ఇంకా రాలేదు. ఇంటి బ్రో, నేను సగం దాకా వచ్చేసాను. ఇంకా ఎక్కడ బ్రో? మన బ్రో ఇంకా వచ్చినట్లేడు, బహుశా ఇంకా అక్కడే ఉన్నట్టు ఉన్నాడేమో. చూద్దాం. ఓకే ముందుకు వెళ్దాం. ఏంటి బ్రో ఇక్కడ వెళ్ళలేదు? లేదు, బహుశా సైడ్ నుంచి చేస్తున్నాడేమో. చూద్దాం. సైడ్ కూడా లేడు బ్రో, ఎడ్డెళ్ళు ఉంటాడు. ఓకే ఓకే వచ్చేసాడు కనపడ్డాడు. ఓకే ఓకే మనం చూసుకుందాం. ఓకే రా బ్రో చూసుకుందాం, ఫేస్ టు ఫేస్ చూసుకుందాం. రా బ్రో, వచ్చే బ్రో. చూసుకున్నట్లయితే మన బ్రో కొంచెం గ్లోవల్స్ని బాగా యూజ్ చేస్తున్నాడు, మనల్ని కొట్టడానికి అవకాశం ఇవ్వట్లేదు. అది కాక మనకి ట్రాక్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. చూసుకున్నట్లయితే వచ్చాడు, దొరికాడు. అబ్బా షర్ట్ దొరికాడు అనుకున్నా, ఇంతలోనే మిస్ అయిపోతున్నాడు బ్రో. చాలా బ్రెయిన్ యూజ్ చేసి బాగా ఆడుతున్నాడు. ఓకే చూద్దాం. ఓకే బ్రో నేనే వస్తున్నా. ఓకే రెడీ 1. షర్ట్ డ్యామేజ్. ఏంటి బ్రో హెడ్కి లేకపోవట్లేదు, ఓన్లీ కాళ్ళకి పడుతుంది. బా ఇంత సింపుల్గా అవుట్ అవుతామని నేను అనుకోలేదు. మహీబాయ్ వైటీని ఇంత సింపుల్గా ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేశాను. మహీబాయ్ వైటీ ఇంత సింపుల్గా అవుట్ అవుతాడని, ఇంత సింపుల్గా నా చేతిలో నాకు అవుతాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఈ వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సో ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కనుక సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే చూసినట్లయితే రెండో రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఓకే బ్రో మళ్ళీ ఫేస్ టు ఫేస్ రావడానికి ఇష్టపడలేదు కావాలా, బహుశా సైడ్ నుంచి వస్తాడేమో. మనం ఈ రౌండ్ కొంచెం గట్టిగా ట్రై చేయాలి, ఎందుకంటే బ్రో కొంచెం చాలా టాలెంటెడ్గా ఆడుతున్నాడు. ఓకే ఓపీ షర్ట్ డ్యామేజ్, మనకి హెడ్లు కనెక్ట్ కావట్లేదు బ్రో. ఇదేంటి బ్రో గ్లోవల్ మీద పడిపోయింది, ఇంకా డ్రాప్ ఆగిపోయింది. ట్రై చేద్దాం మన దొరుకుతాయి లూట్ బాక్స్లో. ఓకే బ్రో అయితే ఫుల్గా ప్యాకేజ్ తీసుకున్నాడు, మనం డ్యామేజ్ తక్కువ చేసాం బట్ బ్రో ఫుల్ ప్యాకేజ్ తీసుకున్నాడు. చూద్దాం బ్రో, ప్యాక్ ఓపెన్ చేయి బ్రో ప్యాక్ ఓపెన్ చేయి బ్రో. ఏంటి బ్రో అక్కడ ఎగురుతాం, ఎక్కడ బయటకు వచ్చి ఎగురు బ్రో. ఓకే కూర్చున్నాం కదా. బ్రో ఓపెన్ చేసేసాడు బ్రో షర్ట్ పడిపోయింది, మిస్ అయింది. అది చూద్దాం. బ్రో షార్ట్గా తీసుకున్నాడు, మా బాబాయ్ వేసేసాడు. అయ్యా షర్ట్ డ్యామేజ్. బ్రో అయితే బాగా ఆడుతున్నాడు, షార్ట్గా తీసాడు. మనం కొంచెం ఫుల్ డ్యామేజ్ పడింది, కొంచెం మెడికెట్ వేసుకుందాం, రిపేర్ కూడా పెట్టేసుకుందాం. ఓకే ఇప్పుడు రా. అదయ్యా ఇప్పుడు ఎలా వస్తావు బ్రో? ఇప్పుడు రా బ్రో, దమ్ముంటే బయటికి రా బ్రో. తీసేసాడు బ్రో. ఓకే ఈ గన్తో మనం హెడ్లు ట్రై చేస్తున్నాం బట్ కనెక్ట్ కావట్లేదు. ఓకే రా బ్రో చూద్దాం. ఏంటి ఇంత తెలివిగా ఆడుతున్నాడు, బట్ జోన్లో పడతాడేమో బ్రో. మనమే జోన్లో పెట్టేట్టున్నాం, బ్రో జోన్లో పడతాడనుకుంటే. మనకి ఆల్మోస్ట్ 100 డ్యామేజ్ పడిపోయింది జోన్లో. మెడికెట్ వేసుకుందామా? వద్దు బ్రో మళ్ళీ వేస్తాడు. గ్లోవల్ వేసుకుందాం. ఒక మెడికి. జోన్ ఫాస్ట్గా వచ్చేస్తుంది బ్రో, ప్లీజ్ బ్రో. జోన్ ఒక్క నిమిషం ఆగవే ప్లీజ్. షర్ట్ డ్యామేజ్ యార్ బ్రో. ఇంకా డ్రాప్ కార్డ్ ఏరుకున్నాడు. షర్ట్ యార్, జోన్లోనే చనిపోయాం మనం. బ్రో చాలా ఏంటి ఇలా అవుట్ అయ్యాడు అనుకుని ఉంటాడు. చూద్దాం బ్రో, మనం అన్ఎక్స్పెక్టెడ్గా జోన్లో చనిపోయాం.
బట్ రెండో రౌండ్ చూద్దాం. మళ్ళీ ఈసారి మనం కొత్త గన్ను తీసాం, షార్ట్ గన్ బదులు. ఓకే, ఫుల్ ప్యాక్ వేసేసుకొని రెడీ అవుతున్నాను. ఇంకా ఓకే బ్రో, ఎవరైనా నా ఆట చూశారు కదా, నన్ను ఎవరైనా కొట్టగలను అనుకున్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నాకు కామెంట్ చేసినట్లయితే నేను మీతో ఆడటానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకా చూసుకున్నట్లయితే ఇక మూడో రౌండ్. బట్ ఇద్దరం ఈక్వల్ 1-1-1లో ఉన్నాము. నేను జోన్లో పడిపోవడం వల్ల. ఈ రెండో రౌండ్లో చూద్దాం బ్రో ఎలా కొడతాడో, లేకపోతే మనం బ్రోని ఎలా కొడతామో. బ్రో అయితే ఇంకా రావట్లేదు ఏంటో. ఓకే, మనం కాసేపు డ్రాప్ కాడ కూర్చుందాం. వచ్చేసాడు బ్రో. రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే వచ్చాడు బ్రో ఆల్రెడీ. బట్ మనకి డోంట్ వరీ ఇబ్బంది లేదు. బట్ స్నైపింగ్ AWM ఉంది, బట్ మనకు పారాఫాల్స్ అయిపోతుంది, మనం తీయం. వచ్చేసాడు. బ్రో చాలా ఫాస్ట్గా అన్నాడు. బయటికి రా బ్రో, బయటికి రా బ్రో. అబ్బే బ్రో అయితే అసలు షర్ట్ బాగా తెలియక గ్లోవల్ మొత్తం ఫుల్ ప్యాకేజ్ చేస్తున్నావు. నాకు రాకుండా బాగా బ్రో తెలియగా ఆడుతున్నాడు. వచ్చేది క్యా బాయ్, ఏంటి బ్రో ఇలా ఎంత దారుణంగా మళ్ళీ జోన్లో చంపేద్దాం అనుకున్నా బ్రో. ఓకే బ్రో, చూసుకున్నట్లయితే మూడో రౌండ్ పడిపోయింది బ్రో. మనకు పడేటట్టు ఉంది. మనం ముందు హెల్త్ వేసుకుందాం, మెడికిట్ వేసుకుందాం. ఇందులో 87 ఉంది మనకి HP. జోన్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. మనం ఆధార్ నుంచి వెళ్ళిపోదాం. ఓకే బ్రో, వచ్చేసాడు. పడింది బ్రో, పడి ఓపి షర్ట్. బ్రోకి అసలు కనెక్ట్ కావట్లేదు. బ్రో వచ్చేసాడు బయటికి. మనం మెడికిట్ వేసుకుని వెళ్దాం రెడీగా. ఓకే రా బ్రో, ఇప్పుడు చూసుకున్నా రా బ్రో. ఏంటి బ్రో ఒకటి గ్లోవల్ వేస్తున్నావు. పడిపోయింది బ్రో. షర్ట్ డ్యామేజ్ బ్రో బాగా. 1 ట్యాప్ వేసే షార్ట్ కంట. అయ్యో బాబాయ్, ఇంత టాలెంటెడ్ బ్రో. మహీబాయ్ మామూలు ప్రో ప్లేయర్ అనుకున్నా కానీ ఇంత ప్రో ప్లేయర్ అనుకోలేదు. ఓకే, 1 ట్యాప్ ప్లే చేస్తున్నాడు. మనం ఇప్పటి నుంచి చాలా కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఆడాలి. సో ఓకే బ్రో, ఇంకా చూశారు కదా మన మహీబాయ్ ఎలా గేమ్ ప్లే చేస్తున్నాడో. మీరు కూడా ఆ బ్రోతో ఆడాలంటే ఆ బ్రో కూడా కొత్త ఛానల్ క్రియేట్ చేసి ఉన్నాడు. మహీబాయ్ అని FF గేమింగ్ అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా. ఓకే, ఇంకా చూసినట్లయితే బ్రో 1 ట్యాప్ వేస్తున్నాడు. మనం ముందుగా గ్లోవల్ వేసుకుంటా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. చూద్దాం మీ రౌండ్ ఎలా కొడతాడో. ఓకే, మనం చుట్టూ జాగ్రత్తగా కేర్ఫుల్గా వెళ్ళిపోదాం. డ్రాప్ కూడా వెయిట్ చేద్దాం కొంచెం. బ్రో వచ్చేసినట్టున్నాడు. వచ్చాడు, పడింది బ్రో. షర్ట్ డ్యామేజ్, షార్ట్ గన్కి అసలు కనెక్ట్ అవ్వట్లేదు. మనం ప్యాక్ వేసుకోవాలి. బాబాయ్ షార్ట్ గన్తో మనకు కనెక్ట్ కావట్లేదు, కానీ బ్రో 1 ట్యాప్ వేసేస్తున్నాడు. రావడానికి ట్రై చేస్తున్నాడు. మనం ఇటు వేసేస్తే గ్లోవల్ మనం సింపుల్గా ఈజీగా తప్పించుకోవచ్చు. వచ్చేసాం. ఓకే, ఇప్పుడు రా బ్రో, ఫుల్ వెళ్తుంది. వచ్చాడు, పడింది బ్రో. షర్ట్ డ్యామేజ్, హెడ్ షో పట్టలేదు. బట్ ట్రై చేద్దాం. ఒక్క బుల్లెట్, 1 మినిట్ బ్రో. అయినా పర్లేదు, మన మీకు డ్రాప్ ఉంది కదా, ఎక్కి వెళ్ళిపోదాం. అయిపోయాడు. షర్ట్ డ్యామేజ్. ప్యాక్లోకి వెళ్ళి కొట్టేయడం అంటే కొత్త మోడల్ అనుకుంటా. చూద్దాం బ్రోకి ఎలా షాక్ ఇచ్చానో చూసారు కదా బ్రో. చూద్దాం మూడో రౌండ్. చాలా పోటాపోటీగా ఆడుతున్నాడు బ్రో అయితే మాత్రం. మూడో రౌండ్ స్టార్ట్ అవుతుంది. మూడో రౌండ్లో మనం స్నైపింగ్ ట్రై చేద్దాం. అసలు ఏ షార్ట్ గన్ లేకుండా ఓన్లీ ఫర్ స్నైపింగ్ వాడదాం. చూద్దాం, మనం ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు ట్రై చేయాలి కదా స్నైపింగ్తో. ఓకే, అక్కడ బ్రో గాయ్స్. సో గాయ్స్ చూడండి, నేను మన లోగో ఇస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ నా మీరు కొట్టినప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ప్రాబ్లం రాకుండా ఎవరు పడితే వాళ్ళు వస్తారు కాబట్టి, పేరు మీద చాలామంది ఉంటారు కాబట్టి. సో నా లోగో ఇలా ఉంటుంది, దాన్ని చూసుకొని నాకు సబ్స్క్రైబ్ అనేది చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క బ్రో చూసినట్లయితే మళ్ళీ చుట్టూ ప్యాక్ చేసుకున్నాడు. అంటే స్నైపింగ్తో కాళ్ళ దగ్గర తాకింది కదా. సో అందుకే ఇలా మనం డ్రాప్ కాడికి వెళ్ళి కాసేపు ఈ డ్రాప్లో ఏమన్నా గన్స్ వస్తామో చూద్దాం. గ్లోవ్స్ చూద్దాం బ్రో. షార్ట్ గన్ వచ్చింది, M188 10X వచ్చింది చూద్దాం. బట్ మనం తీసుకోలేదు.
ఎందుకంటే స్నైపింగ్తో ఆడదాం అనుకున్నాం కదా ఒక రౌండ్. సో చూసినట్లయితే బ్రో చాలా ఇంటెలిజెంట్గా గ్లోవ్స్ వేస్తున్నాడు. చిక్కింది, మళ్ళీ గ్లోవ్లు వేస్తున్నాడు. మనం కూడా ట్రై చేద్దాం, ఒక రౌండ్ అన్న హెడ్ షాట్ పెడదాము. ఓకే, మనకైతే అసలు స్నైపింగ్ రావటం లేదు. బ్రో చాలా ఆట పట్టిస్తున్నాడు, పక్కనే తిరుగుతున్నాడు. బట్ తిరిగి అటాక్ చేయట్లేదు, అలాగని నన్ను చేయనివ్వట్లేదు. మనం అయితే ట్రై చేస్తున్నాము. అన్నీ కనెక్ట్ కావట్లేదు, కాళ్ళకి ఇది వస్తుంది కానీ తాకట్లేదు. మళ్ళీ అంటే చాలా ఫాస్ట్గా అటు ఇటు మూవ్ అయిపోతున్నాడు, మూవ్మెంట్ స్పీడ్ పెట్టుకుని బాగా. అదిగో పడిపోయింది, ఒకటి తగిలింది. బ్రో మళ్ళీ ప్యాకేజ్ తీసుకున్నాడు. ఏంటి బ్రో ఇలా ప్యాక్ చేసుకున్నావు ప్రతిసారి? ఫేస్ టు ఫేస్ రా బ్రో. ఏంటి బ్రో, నేను బాగా ఆడుతాను అనుకున్నాను, ఎంటా ప్లేసే కదా బ్రో, ఇప్పుడు ఏమైంది? బ్రో జోన్లో పడిపోతావు మళ్ళీ. వచ్చేసి బయటికి వచ్చేసి. ఓ షేట్, బ్రో బయటికి వచ్చేసాడు, దొరికాడు. పడిపోయాడు. తీసారా గాయస్, స్నైపింగ్తో కూడా మనం ఈ బ్రోని కొట్టేసాం. మహీబాయ్ ఒకటి ఇప్పుడు మనం కొత్తగా చేద్దాం. న్యూ గన్స్తో మళ్ళీ నేను మధ్యలోకి రాబోతున్నాను. చూసినట్లయితే ఒక షార్ట్ గన్ను తీసుకొని వస్తున్నాను. స్నైపింగ్ తీసుకొని గ్రోగా తీసుకుందాం అనుకున్నా. ఓకే చూద్దాం. 2 రౌండ్లు బాగా కొట్టేశాడు బ్రో. ఒక రౌండ్ అయితే హెడ్ షాట్ వన్ ట్యాప్ వేసాడు. ఒక రౌండ్ మన జోన్లో పడిపోయాం కదా. 3 రౌండ్లు మన చేతిలో ఈజీగానే పడిపోయాడు. చూద్దాం, 4వ రౌండ్ స్టార్ట్ అయింది కదా. ఈ రౌండ్లో అన్న బ్రో కొడతాడేమో. అంటే చాలా కాన్ఫిడెన్స్ యాక్సెప్ట్ చేశాడు కదా, కొట్టకపోతే నాకు అలా చేయాలి ఇలా చేయాలి గివ్ అవే ఇవ్వాలని. చూద్దాం, మనం అయితే డైరెక్ట్గా వచ్చేసాం దగ్గరికి. మన దగ్గర షార్ట్ గన్ అయితే లేదు. గ్రోజాతోనే మనం కొట్టేద్దాం అనుకున్నాను. ఓకే, మళ్ళీ పైకి వెళ్ళకూడదు కాబట్టి ఆగిపోయాను, లేకపోతే బ్రోకి పైకి లెఫ్ట్ షాట్ పడిపోయేది. బ్రో ప్రతిసారి ఏంటి బ్రో ఈ విధంగా ప్యాక్ చేసుకుంటారా? ఏంటి బ్రో? ఓకే, ఫుల్గా మెరిగేటేసుకో బ్రో. నేను ఇలాగ పోయి షార్ట్గా నేర్చుకుంటాను. ఓ జోన్ వస్తుందా? ఓకే జోన్ వచ్చేసింది. సో అందుకని నేను వచ్చేస్తున్నాను, బ్యాక్ వచ్చేసాను. చూస్తే బ్రో ఇంకా ఇప్పుడే గ్లో వచ్చేసేసినాడు. చూడడానికి వస్తాను, వచ్చేసాడు. బ్రో బయటికి రా బ్రో ఒకసారి. హలో బ్రో, వచ్చేసినావా? బ్రో అయితే వచ్చేసాడు. బట్ గ్లోవాల్ వేసేస్తున్నాడు, స్నైపింగ్ వాడుతున్న అర్థం అయిపోయింది. ఇప్పుడు మనం గ్రోజ్ తీసుకొని గ్రోజ్తో కొడదాం. ఎందుకంటే షార్ట్ గన్ కూడా లేదు కదా, మనకు స్నైపింగ్ అంతగా అలవాట్లేదు, రాదు. ఓకే చిక్కడ అయిపోయింది బ్రో. అయిపోయింది బ్రో. 4వ రౌండ్ కూడా చాలా ఈజీగానే పడిపోయాడు బ్రో, చాలా రిస్క్ చేసే పని లేకుండా. ఇక్కడ 5వ రౌండ్లో మనకైతే బాడీకి అయితే డ్యామేజ్ అయిపోయింది బాగా ఫుల్గా. మళ్ళీ రెస్ట్ తీసుకున్నాను కొత్తది, ఎందుకంటే మనకు ఫ్రీ కదా. సో ఇంకా చూసుకున్నట్లయితే గైస్, ఇంకా ఈ 5th రౌండ్ కూడా స్టార్ట్ అవబోతుంది. 5th రౌండ్లో బ్రో ఎలా కొడతావు బ్రో? ఎటు నుంచి వస్తావు? ఫేస్ టు ఫేస్ రా బ్రో, చూసుకుందాం. ఓకే స్టార్ట్ అయింది కదా, చూద్దాం. మనం మెట్ల మీద వెళ్ళిపోదాం. బ్రో అయితే ఇంకా వచ్చినట్లేదు, కింద అన్నట్టున్నాడు. అది నిజంగానే నేను చెప్పినట్టు కిందే ఉన్నాడు. నేను ఇంతవరకు నాకు డ్యామేజ్ అయితే చేయలేదు. చూద్దాం డ్రాప్ వరకు వస్తాడేమో. వస్తున్నాడు. బ్రో రావట్లేదు. మనకి ఆ రకంగా గ్లోవల్ వేసుకుని అయితే కొంచెం ఫన్నీగా అనిపించేసి ఇంకా మనం గ్లోవల్ పగలగొట్టేసేసాం. గ్లోవల్ పగలగొట్టేస్తుంది. చూసినట్లయితే ఫుల్ డ్యామేజ్ పడిపోయింది. ఇంకొకటి వేసేద్దాం, మళ్ళీ బయటికి వస్తే పగిలిపోయింది కదా. సో వేసేసాం, పడిపోయింది. బ్రో చాలా తెలివిగా పక్కకి వెళ్ళిపోయాడు ముందుగానే. చూసినట్లయితే బ్రో ఇంకా రావటం లేదు. సో మనం కిందకి వెళ్ళిపోదాం. చూద్దాం అక్కడే ఉన్న గన్ ఉందాం, షార్ట్ గన్ను. గ్రానైట్ నేను అది వేసేసానని బ్రో గ్రానైట్లు వేసాడు. బట్ డోంట్ వర్రీ, మనకి ఎలాంటి డ్యామేజ్ పడదు బ్రో. ఇక్కడ బ్రో బయటికి రామంటే రావా? ఇప్పుడు చూడు జోన్లో కప్పెట్టేస్తాను నేను. జోన్లో చచ్చిపోవాలి బ్రో, బయటికి రాకూడదు బ్రో.
ఏంటి బ్రో ఇంకా రాలేదు, ఇంకా చనిపోలేదు ఏంటి? ఫుల్ ప్యాకేజ్ వేసేసాను. ఓ షేర్ డ్యామేజ్ యార్, ఇటు వచ్చేసాడు బ్రో. బ్రో వెనక బ్యాక్ సైడ్ ఉన్నట్లు ఉన్నాడు. ఓ నిజంగా నేను అనుకున్నట్టు బ్రో అయితే ఎదురే ఫ్రంట్ అయితే లేడు, బ్యాక్ సైడ్ వచ్చి డ్యామేజ్ పడినట్టు ఉంది జోన్లో. అందుకే నన్ను కొట్టకుండా కూడా మెడికెట్ వేసుకుంటున్నాడు. బట్ మనకి ఇక్కడ షార్ట్గానే వెళ్ళేసాడు బ్రో. మనం షార్ట్గానే కొట్టేసామన్నమాట. యా ఫిఫ్త్ రౌండ్ కూడా చాలా ఈజీగా అయిపోయింది. అంటే ఈ బ్రో మహీబాయ్ వైటి చాలా టఫ్గా అని విన్నాను, చాలా బాగా ఆడతారని అనుకున్నాను. ఎందుకంటే చాలా కాన్ఫిడెన్స్గా ఛాలెంజెస్ సవాల్స్ చేస్తున్నాడు. సో అందుకని నేను చాలా స్ట్రిక్ట్గా ఆడాలనుకున్నాను. బట్ బ్రో ఏంటి చాలా సింపుల్గానే పడిపోతున్నాడు మహీబాయ్ వైటి. మీరు కూడా బ్రోతో ఆడాలనుకుంటే మహీబాయ్ వైటి అని యూట్యూబ్ ఛానల్ పెట్టాడంట. మీరు కూడా బ్రోతో కామెంట్ చేసి బ్రోతో 1 vs 1 ఆడండి. నాతో ఆడాలనుకున్న వాళ్ళు గెలాక్సీ అని వచ్చింది నా పేరు. గెలాక్సీ గేమింగ్ అని ఉంటుంది, చూసినట్లయితే గెలాక్సీ గేమింగ్ మన సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకున్న తర్వాత నాకు కామెంట్ చేస్తే నేను మీతో ఆడతాను. బ్రో వచ్చేసాడు, డ్యామేజ్ పడిపోయింది, బట్ ప్యాక్ వేసుకున్నాడు. బట్ ఈసారి మాత్రం మనకు అవకాశం ఉంటుంది ప్యాక్లోకి వెళ్ళడానికి. మళ్ళీ ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంది కదా, ఒక బైక్ వెళ్ళేసాం, కొట్టేసాం. ఓ బ్లేడ్ పక్కన వేసుకుని కొట్టేస్తాం. బ్రో ఆగు బ్రో, ఒక్క నిమిషం. పడిపోయింది. సరే బ్రో అయితే మళ్ళీ 6th రౌండ్ కూడా చాలా ఈజీగానే పడ్డాడు. బ్రో అయితే కొంచెం గట్టిగానే ట్రై చేస్తున్నాడు, మనకైతే సింపుల్గానే ఉంది. ఇంకా చూడండి 6th రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఈ 7th రౌండ్లోకి లాస్ట్ రౌండ్ కదా. సో మనం కొంచెం సింపుల్గా ఇంకా చాలా స్లోగా ఆడేద్దాం, ఎందుకంటే బ్రో కొట్టడానికి అవకాశం ఇద్దాం. మనం కూడా ఒక రౌండ్ చూద్దాం. అంటే ఇప్పుడు బ్రో అయితే ఒక రౌండే కొట్టి ఉన్నాడు ఇంతటికి మనల్ని ఫస్ట్లో 1 tap వేసాడు. బహుశా నాకు తెలిసి ఇది బ్రో కావాలని కొట్టాడో లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ పడిందో మనకైతే ఐడియా లేదు. బట్ 1 tap అయితే పడిపోయింది. బ్రో ఏంటి అక్కడ నుంచొని చూస్తాం, స్నైపింగ్ వాడుతున్నాం. బహుశా చూద్దాం. లాస్ట్ రౌండ్ కాబట్టి మనం కొట్టేస్తే మనం చాలా బోయా బ్రో చెప్పినటువంటి ఛాలెంజ్ మనం యాక్సెప్ట్ చేసాం. సో ఫ్రెండ్స్ మీరు మాత్రం మర్చిపోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.